మీలో ఇంతమందికి క్లాస్ లో సెమినార్ చెప్పడం భయం కింద కామెంట్ చేసేయండి. అలా భయపడే వాళ్ళ లిస్ట్ లో నేను కూడా ఒకరిని. నేను సెమినార్ ఎలా చెప్పానో మీరే చూసేయండి. అండ్ ఈ విషయం పక్కన పెట్టి ఈ వీడియోలో మన బిజినెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా నా కాలేజ్ అంతా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ నా ప్యాకింగ్ మెటీరియల్ కోసం అని బయటకి అయితే వెళ్ళాను అనమాట. సో ఇంకా బయటకి వెళ్ళగానే ఫుల్ వర్షం పడుతుంది. అలా ట్రావెల్ చేసుకుంటూ వేలంచేరి వరకు అయితే వెళ్ళిపోయా. ఇంత దూరం వర్షంలో ట్రావెల్ చేసిన నో యూజ్. ఇక్కడ ప్యాకింగ్ మెటీరియల్ అయితే దొరకలేదు. ఇంకా నాకు ప్యాకింగ్ మెటీరియల్ దొరికేది వచ్చేసి ఒక్క ప్యారిస్ లో మాత్రమే. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ రోజు డే 2 అనమాట, అంటే ఫ్రైడే. సో ఇంకా మార్నింగ్ త్వరగా ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ కాలేజ్ కి అయితే బయలుదేరిపోయా. నిన్న వర్షం పడడంతో మొత్తం కాలేజ్ అంతా వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా అలా క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకుందాం అంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ దాటాలన్నమాట మెస్కి వెళ్ళాలంటే. ఇంకా అలా లంచ్ అండ్ కాలేజ్ కంప్లీట్ చేసుకుని ఇంకా డైరెక్ట్ బయటకి అయితే వెళ్ళిపోయా మన బిజినెస్ పని మీద. ఇంకా అలా జెరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి జస్ట్ 5 పేపర్స్ మాత్రమే ప్రింట్ అవుట్ తీపిచ్చా. దానికి 500 బిల్ అయింది. ఇంకా దాని తర్వాత నా ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ కోసమని కొన్ని జిమ్స్ అయితే కలిశాను. సో వాళ్ళు వచ్చేసి ప్రోడక్ట్ చూసి నీకు అప్డేట్ చేస్తామన్నారు. సో వాళ్ళు అప్డేట్ చేస్తారా లేదనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.